గారితో స్వయంతో మాట్లాడిన తర్వాత మెగా టెక్స్టైల్ పార్క్ కూడా దేశవ్యాప్తంగా 7 పార్కులు వస్తే మరి ఎన్నోసార్లు వారిని కలిసి అడిగి ఒప్పించి మెప్పించి ఈ యొక్క మెగా టెక్స్టైల్ పార్క్ కూడా వరంగల్కు తీసుకురావడం జరిగింది. ఈ పరిశ్రమ ప్రారంభం కావడంతో కొద్దిపాటి పారిశ్రామీకరణ వరంగల్లో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. అనేకం అనుకున్నప్పటికీ కూడా అంతా హైదరాబాద్ చుట్టే కేంద్రీకృతం అవుతుంది తప్ప రెండో నగరంగా వరంగల్ కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారు తప్ప వరంగల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదు. మీకు అందరూ తెలుసు, నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక 20 ఉత్తరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో రాశాను. ల్యాండ్ ఇవ్వండి మహాప్రభు, అక్కడ ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. అదే మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ చేసుకున్నట్టయితే విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ కర్నూలు పుట్టపర్తి తిరుపతి అనేక ఎయిర్పోర్ట్లు అక్కడ ఉన్నాయి. మన దగ్గర ఒకటే ఎక్కువ ఎయిర్పోర్ట్. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి స్వయంగా సివిల్ ఏవియేషన్ మినిస్టరు కేసీఆర్ ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వెళ్ళి జ్యోతిరాదిత్య సింధియా గారు స్వయంగా మాట్లాడాడు ల్యాండ్ ఇవ్వాలని చెప్పి. ఇగో అగో అంటూ రాళ్ళు వేయడమే తప్ప విమర్శించడమే తప్ప ఏ రోజు కూడా కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ చేయడానికి ఆ రోజు రాలేదు. ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాలు రాశాను. ఇప్పుడు కూడా మనవి చేస్తూ ఉన్నాను, భూసేకరణ పనులు వరంగల్లో వేగవంతంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా పూర్తిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 50% వరంగల్ రింగ్ రోడ్డు కూడా నేషనల్ హైవేతో అనుసంధానం చేసి వరంగల్ 50% రింగ్ రోడ్డు 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ పూర్తి చేసింది. వరంగల్ రింగ్ రోడ్డు, మిగతా రింగ్ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి, మన ఓఆర్ఆర్ లాగా. రేపు 1 o'clock 12:30 1 o'clock ప్రాంతంలో ఆ యొక్క రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరిశీలించడం కోసం మంత్రి గారు వస్తారు. వచ్చే సంవత్సరం ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇలాంటి పరిశ్రమలు పూర్తి కావాలంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా ఈ యొక్క మినిస్ట్రీ, రైల్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి రైల్వే శాఖకు సంబంధించినటువంటి రివ్యూలో వారి దృష్టిలో అగ్రభాగాన ఉండేది వరంగల్ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ముందు అది 200 కోట్లతో ప్రారంభమైంది. అది ఈరోజు సుమారు దానికి సంబంధించినటువంటి వర్క్ అంటే ముందు కోచ్ అనుకున్నాం, తర్వాత వ్యాగన్స్ అనుకున్నాం, ఈరోజు ఇంజన్స్ కూడా రావడంతో దాని బడ్జెట్ పెరుగుతూ ఉంది. ఇంకా అది మరో 200 కోట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. దానికి కూడా ప్రధానమంత్రి గారు సరే అన్నారు. అది వీళ్ళు మరి దానికి సంబంధించినటువంటి డిపిఆర్ రైల్వే శాఖ తయారు చేస్తూ ఉంది.
అయినా కూడా వెనుకడుగేసేటువంటి ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ అనేక రానున్న రోజుల్లో వరంగల్ ఒక ఆధునికమైనటువంటి రైల్వే కోచ్లు తయారు చేసేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి మరి ప్రధానమంత్రి గారితో నేను అదేవిధంగా అశ్విని వైష్ణవ్ గారు మరొకసారి కలిసి దీనికి సంబంధించి మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ ద్వారా సుమారు 3,000 మందికి శాశ్వత ప్రాతిపదికగానే అవుట్సోర్సింగ్ కానీ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్సెలీ యూనిట్స్ ఆ యొక్క పరిశ్రమకు ఈ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే ఇండస్ట్రీ వస్తుందో ఆ పరిశ్రమకు అనుసంధానంగా చిన్న చిన్న ప్రైవేటు స్టార్టప్ యూనిట్స్ కావచ్చు, ఇతర అన్సిలరీ యూనిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దీని కారణంగా అక్కడ హోటల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, మెటీరియల్ సప్లై కానీ, లేక స్కిల్లింగ్ సెంటర్స్ కానీ, దాంతోపాటు ఆటోమొబైల్ వర్క్షాప్స్ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక ఇండస్ట్రీగానే మేము చూడడం లేదు. వరంగల్ సంబంధించినంత వరకు ఒక ఎకనామికల్ జోన్గా అది వరంగల్ అభివృద్ధికి, సెకండ్ సిటీ తెలంగాణ డెవలప్మెంట్కు బాటలు వేస్తుందనే విషయాన్ని మేము ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా రేపు వారు అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాజస్థాన్కు చాలా రోజుల నుంచి నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ నివాసం ఉండేటువంటి రాజస్థాన్ ప్రజలు చాలామంది ఇక్కడనే స్థిరపడిపోయారు. వాళ్ళందరి కోసము ట్రైన్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నేను గత 3-4 సంవత్సరాలుగా పట్టుబట్టి ఆ యొక్క ట్రైన్ కోసము ప్రయత్నం చేశాము. ఇప్పటికే అనేకమైనటువంటి కొత్త ట్రైన్లు కూడా ఇప్పటికే ప్రారంభించాము. గోవాగూడ మీకు తెలుసు, గోవాగూడ మన హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైనటువంటి ట్రైను మన కృషి కారణంగా అది ప్రారంభమైంది. ఈరోజు రాజస్థాన్ జోధ్పూర్ ఫస్ట్ ట్రైన్ వస్తూ ఉంది. దీని తర్వాత ఇంకా గుజరాత్ కచ్కి రకంగా కూడా చాలామంది ఇక్కడ హైదరాబాద్ ఉండేటువంటి మన వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా త్వరలోనే అహ్మదాబాద్ రైల్వే లైన్ ఏదైతే రిపేరింగ్లో ఉన్నది, అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ కూడా రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు మన సికింద్రాబాద్ లాగా. కాబట్టి అది ఒకసారి పూర్తి అయిపోతే అక్కడ లైన్స్ కొద్దిగా మనకు ఫ్రీ ఉంటే వెంటనే కచ్కి కూడా రైలు వేయడానికి కోసం రైల్వే మినిస్ట్రీ అంగీకరించింది. అది కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ రాష్ట్ర ప్రభుత్వము ఎంఓయూ చేసుకున్నది. సెకండ్ ఫేజు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం ఉంటామని చెప్పి ఎంఓయూ చేసుకొని కూడా వాళ్ళు దాన్ని కట్టుబడి ఉండకపోతే ప్రధానమంత్రి గారు పెద్ద మనసుతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా, ఇచ్చిన మాట మీద నిలబడకపోయినా ఆయన స్వయంగా హైదరాబాద్ వచ్చి మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ను కూడా ప్రారంభించిన విషయం మీకు అందరికీ తెలుసు, ప్రైమ్ మినిస్టర్. అదే కాకుండా ఈ యొక్క మన యొక్క యాదగిరి గుట్టకు కూడా మెట్రో కావాలి. చాలామంది హైదరాబాద్ ప్రజలు ఎక్కువ భాగంగా 2 ప్రాంతాలకు వెళ్తుంటారు మన తెలంగాణ పరిధిలోని.
ఒకటి యాదగిరిగుట్టకి వెళ్తారు, ఇప్పుడు పేరు మార్చారు, అందుకే యాదగిరిగుట్ట అంటున్నాను. ఆ ముఖ్యమంత్రి ఆ పేరు మారితే ఇది మళ్ళీ వచ్చి పేరు మార్చాడు. అది యాదాద్రి కానీ యాదగిరిగుట్ట కానీ ఆడ ఎంఎంటీఎస్ అక్కడి వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వారు రైల్వే శాఖను ఆదేశించారు. అది కూడా టెండర్ అయిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఆ యొక్క పనులు కూడా ప్రారంభం అవుతున్నాయి. అది ముందుగా 330 కోట్లు అనుకున్నాం, అది కూడా చాలా బడ్జెట్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కరెక్ట్గా రేపు చెప్తాం, అది రేపు అందరితో మీటింగ్ ఉంది. ఇప్పటివరకు అయితే 330 కోట్లకు సంబంధించినటువంటి బడ్జెట్తో ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నాం. చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు హైదరాబాద్లో ఉండేటువంటి ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు, వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి కారు స్పెషల్గా తీసుకొని వెళ్ళాలన్నా బస్సులో సీట్లు అందుబాటులో ఉండవు, కాబట్టి అది చాలా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా మరొక దేవస్థానం మీకు తెలుసు, కొమ్మిరెల్లి మల్లన్న దేవస్థానం. హైదరాబాద్ నుంచి ప్రతిరోజు కొన్ని వేల మంది వెళ్తుంటారు. అది కూడా నేను చెప్పాను, పెద్దగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధానంగా యాదవ సామాజిక వర్గం కావచ్చు, కురుమ సామాజిక వర్గం కావచ్చు, ఆ రకంగా చూస్తే అందరం వెళ్తాం, మేము మనందరం వెళ్తాం. ఆ రకంగా మొత్తం తెలంగాణ అంతా కూడా ప్రతి వారం వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారు, అంత కమిటెడ్ భక్తులు ఉన్నారు. ఎవ్రీ వీక్ దర్శనం చేసుకుంటారు. అది దృష్టిలో పెట్టుకొని కొమ్మరవెల్లిలో న్యూ రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేశాం. నేను స్వయంగా ఇనిషియేట్ తీసుకొని మంజూరు చేయించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి వారి చేతుల మీదుగా ఆ యొక్క కొమ్మరవెల్లి రైల్వే స్టేషన్ భూమి పూజ చేశాము. అది కూడా జనవరిలో చాలా వేగంగా పనులు పూర్తయిపోయినాయి. ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా కొమ్మరవెల్లి భక్తుల సౌకర్యార్థం కోసం ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా వచ్చే జనవరిలో భక్తులకు డెడికేట్ చేస్తామని చెప్పి కూడా, స్వామివారికి డెడికేట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మనకు ఒక 40 రైల్వే స్టేషన్లు, అంటే ఈ సంవత్సరం 39 తీసుకున్నాము, ఒక కార్చి కూడా ఆపాము. ఎందుకంటే హైదరాబాద్లో 3 ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు, సికింద్రాబాదు ఆల్రెడీ 720 కోట్లతోటి పనులు మొదలైనవి, 50-60% పూర్తి అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్ అద్భుతంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా బేగంపేట ఎయిర్పోర్టు తలదన్నే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా అద్భుతమైనటువంటి ఎయిర్పోర్టు మన సికింద్రాబాద్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అది వచ్చే సంవత్సరం అది కూడా డెడికేట్ చేస్తాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్లతో పనులు ఇటీవలనే ప్రారంభించాము. ఈ 2 రైల్వే స్టేషన్లకు ప్రైమ్ మినిస్టర్ గారే భూమి పూజ చేశారు. సికింద్రాబాద్కి అయితే స్వయంగా వారు వచ్చి భూమి పూజ చేశారు. అప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారి సమయం లేదు, ఫామ్ హౌస్లో ఉండే, ఆయన వచ్చినా కూడా రాలేదు. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ వర్చువల్గా చేశారు, కానీ కాచిగూడ ఆపాము. ఈ 2 అయిపోయిన తర్వాత 3 ఒకటేసారి మొదలుపెట్టినట్టయితే భక్తులకు, ట్రైన్లకు, ప్లాట్ఫామ్లకు ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో ఈ 2 రైల్వే స్టేషన్లు పూర్తి అయిపోయిన తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా పనులు ప్రారంభిస్తాం. ఆ రకంగా బేగంపేట పూర్తి అయిపోయింది. బేగంపేటలో మీకు అందరూ చూశారు, చాలామంది అద్భుతంగా వచ్చింది. బేగంపేటలో ప్రత్యేకత ఏంటంటే మొత్తం స్టాఫ్ అంతా మహిళలు ఉంటారు. ఓన్లీ ఉమెన్ స్టాఫ్తో ప్రధానమంత్రి గారితో మాట్లాడితే ధైర్యం చేయమని చెప్పాడు. సాహసం చేసి ప్రతి ఒక్క ఎంప్లాయీ ఓన్లీ ఉమ్మనే అక్కడ ఉండే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకొని ఒక మోడల్ ఉమెన్ రైల్వే స్టేషన్ కింద అది రోజు పనిచేస్తూ ఉన్నది. అది మనకందరికీ గర్వకారణమని మనవి చేస్తూ ఉన్నాను. చప్పట్లు కొడుతుంది మా పాప. అదే కాకుండా ఆ రకంగా మరొక కరీంనగర్ పూర్తయిపోయింది. అదేవిధంగా వరంగల్ పూర్తయింది. ఇప్పుడు కాజీపేట పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రకంగా మిగతా 36-37 రైల్వే స్టేషన్ల పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి వచ్చే సంవత్సరం జూన్ లోపల
అన్ని రైల్వే స్టేషన్లు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఏ రకంగా పూర్తయిపోతే ఆ రకంగా తెలంగాణ ప్రజలకు డెడికేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఈ రకంగా ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు పూర్తిగా వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి నిర్మాణం చేయడం అనేటువంటిది మరి తెలంగాణకు మోడీ గారు ఏం చేశారు అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి చెవులుంటే వినాలని, కళ్ళుంటే టీవీలో స్వయంగా పోలేకపోయినా పేపర్లను చదవాలని, అంత ఓపిక ఉంటే పోయి తిరగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ప్రతి రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేకత. వరంగల్ ఉంటే కాకతీయుల కళా సంస్కృతి వచ్చే విధంగా అక్కడ నిర్మాణం చేశాం. ఆ రకంగా ప్రతి రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కల్చర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత దృష్టి పెట్టుకొని రైల్వే స్టేషన్కు స్వయంగా మేమందరం కూర్చొని ఎక్కడ ఏ రకమైనటువంటి ఉండాలని చెప్పి అంత చిన్న చిన్న విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఆ రైల్వే స్టేషన్ల నిర్మాణంలో వాటిని జోడించేటువంటి ప్రయత్నం చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా ఈరోజు రైల్వేలకు సంబంధించి మరి ఒక 33,000 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. 100% రేపు మంత్రి గారు చెప్తారు, అవన్నీ ఇప్పుడు నేను చెప్పుకోవడం కూడా బాగుండదు. ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. ప్రత్యేకంగా నేను మంత్రి గారికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి తెలంగాణ ప్రజానీకం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ఇంకా అన్ని రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. తెలంగాణలో ఉన్నటువంటి ఆల్ రైల్వే స్టేషన్స్ అక్కడ ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. డబుల్ లైన్ ఉంటే ట్రిపుల్ చేస్తూ ఉన్నాం, ట్రిపుల్ ఉంటే 4 లైన్ చేస్తూ ఉన్నాం. అన్ని రైల్వే స్టేషన్లలో ప్యాసింజర్కి సంబంధించినటువంటి అమ్యూనిటీస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికే వందే భారత్ ట్రైన్లు మనకు తిరుపతి కానీ, విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా, బెంగళూరు కానీ చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. కోచ్లు కూడా డిమాండ్ను బట్టి మేము కోచ్లు కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, పెంచుతా ఉన్నాం. తిరుపతి కూడా పెంచాం. ఆ రకంగా రానున్న రోజుల్లో, ఎందుకంటే నాకు బాగా తెలుసు, నేను 1979 నుంచి కూడా ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు పార్టీ పని కోసం తిరగడం ప్రారంభించాను. ప్రకాష్ రెడ్డి గారు నేను 78లో కలిసి ఇబ్రాహీంపట్నం జనతా పార్టీ ఎలక్షన్స్లో పనిచేశాము. 80లో ఇంద్రసేన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు ఇబ్రాహీంపట్నం ఇన్ఛార్జిగా ఉండి పనిచేశాం 80లో. అప్పటి నుంచి తెలంగాణ తిరుగుతున్నాను. ట్రైన్ నెట్వర్క్ ఎక్కడ ఉండేది కాదు. మన ప్రజలకు అలవాటు కూడా తక్కువ. ఇప్పుడిప్పుడే, కారణం మన ప్రజల తప్పు కాదు, ఆ సౌకర్యం లేదు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ట్రైన్ నెట్వర్క్ పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పకుండా అన్ని జిల్లాలను రానున్న రోజుల్లో ఈ యొక్క ట్రైన్ నెట్వర్క్తో కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎంతసేపు వరంగల్, ఖమ్మము, లేక మన బల్లార్ష వెళ్ళేటువంటి సిరిపూర్ కావాల్సిన రోడ్డు ట్రైన్లే తప్ప మిగతా ఎవరు కూడా ట్రైన్ ఎక్కే అలవాటు తక్కువ మనకు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు ఈ ట్రైన్ నెట్వర్క్ ద్వారా పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ట్రైన్ సౌకర్యం మెరుగుపరచడం కోసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కృతనిశ్చయంతో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా రేపు ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కాజీపేటకు కానీ, లేకపోతే రేపు సాయంకాలం 5 గంటలకు మన యొక్క కాచిగూడ రైల్వే స్టేషన్లో రాజస్థాన్ ట్రైన్ ప్రారంభోత్సవం కానీ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నేను డిలే ఏం కాలేదు. ఎవరైనా డిలే అయింది? అది వచ్చే సంవత్సరం ఉన్నది షెడ్యూలే. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఒక్క ట్రైను ఆపకుండా, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా బిల్డింగ్ అంతా కూలుస్తూ తాత్కాలికంగా టెంపరరీ బుకింగ్ కౌంటర్ కానీ, తాత్కాలికంగా టెంపరరీ వెయిటింగ్ రూమ్స్ కానీ, తాత్కాలికంగా టాయిలెట్స్ నిర్మాణం చేస్తూ ట్రైన్లు నడుస్తూ ఉంటే ఆ రకంగా కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది ఎంత కష్టమైన పనో అర్థం చేసుకోవచ్చు. అవన్నీ కూడా ఉంటూ నడిపిస్తున్నది. వచ్చే సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఎక్కడ కూడా లేట్ కాలే. మీరు పొరపాటు ఉన్నారు.
మేము షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తాం, ఇంకా ముందు పూర్తి చేస్తాం. అనుకున్న దానికంటే చాలా ముందు అవుతుంది. ఆల్మోస్ట్ 3000 crores పైన ఉంటుంది. మన ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్లు, 350 కోట్లు మన నాంపల్లి, 450 కోట్లు కాచిగూడ. ఈ రకంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది కాక ఒక 42,219 కోట్లకు సంబంధించినటువంటి పనులు ఆన్గోయింగ్ ఉన్నాయి. 42,209 crores డెవలప్మెంటల్ యాక్టివిటీ రైల్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్ అఫీషియల్గా బడ్జెట్ పెట్టింది కాకుండా కొంత స్పెషల్ ఫండ్ ఉంటుంది రైల్వే దగ్గర. ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు 1,00,000 కోట్లు అవసరమైన దగ్గర, బడ్జెట్తో సంబంధం లేకుండా ఇచ్చారు. ఆ ఫండు కట్టే దాంట్లో ఎక్కువ వస్తుంటాయి మనకు. అది కాకుండా ఈ బడ్జెట్లో అఫీషియల్గా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టింది మనకు 5,337 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్. 2014-15 చూసినట్లయితే 20% అడిషనల్ పెరిగింది మనకు రైల్వే బడ్జెట్. అవును, అన్నీ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి. చెర్లపల్లి ఒకటి మనం దృష్టిలో పెట్టుకుంది అంటే సికింద్రాబాదు అన్ని చెర్లపల్లి కట్టడానికి కూడా కారణం అదే, అడిషనల్ టెర్మినల్. ఎందుకంటే చాలామంది అక్కడ దిగాలి, ట్రైన్లు వస్తాయి. మనకు మల్కాజిగిరి వెళ్ళాల్సిన వాళ్ళు, ఎల్బీనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, కరీంనగర్కి వెళ్ళాల్సిన వాళ్ళు, తిరుపతికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరూ సిటీకి వచ్చి సిటీ నుంచి పోకుండా చెర్లపల్లి దిగినట్టయితే చాలా వేగవంతంగా వాళ్ళ ప్రాంతాలకు వెళ్తారనేటువంటి కాన్సెప్ట్ తోటి ఎక్కువ ట్రైన్లు అక్కడ ఆపుతున్నాం. ఇక్కడ మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్ పూర్తయిన తర్వాత, స్టేషన్ కట్టిందే వాళ్ళ కోసం, ట్రైన్లు రాకుండా స్టేషన్ ఏం చేసుకుంటాం? స్టేషన్ డెవలప్మెంట్ చేస్తుందే అడిషనల్ ట్రైన్స్, ప్యాసింజర్స్కి అమ్యూనిటీస్ పెరగాలని. కాబట్టి ఆ ట్రైన్లన్నీ పూర్తి అయిపోయిన తర్వాత సికింద్రాబాద్ తప్పకుండా తీసుకొస్తాం. చాలా ఎత్తున సికింద్రాబాద్లో మంచి పైనుంచే మెట్రోకి వెళ్ళేటువంటి నెట్వర్క్ తీసుకొస్తాం. కింద ఎవరు దిగాల్సిన అవసరం లేదు. మంచి ఫ్లైఓవర్ లాగా మెట్రోకి వెళ్ళే విధంగా మెట్రో కనెక్టివిటీ కూడా ఈ యొక్క సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చేస్తా ఉన్నాం. చాలా అద్భుతంగా వస్తుంది రైల్వే స్టేషన్. వాళ్ళు చెప్పాలి, వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పాలి కదా. స్పందించారు, వాళ్ళు పిలుస్తారు. నాకేం టెక్నాలజీ లేదు నా దగ్గర. నువ్వు చెప్పాలి అది కాపాడుతుర్రో ఎవరు కాపాడుతుర్రో అని. ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము జోక్యం చేసుకుంటే ఎందుకు జోక్యం చేసుకురంటారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, కడతానని ఒక ముఖ్యమంత్రి, కట్టొద్దని ఒక మంత్రి కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చినప్పుడు ఇద్దరిని పిలిచి కూర్చుండబెట్టాల్సినటువంటి సిస్టము బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టే లాస్ట్ 11 yearsగా ఈ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్, ఒక సహకార సమైక్య విశ్వాసం సిస్టాన్ని మేము విశ్వసిస్తాం. కాబట్టే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని మేము గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు మేము ఈ 2 రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మీకు అందరూ తెలుసు, కృష్ణాకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కూడా, వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా నేను పెద్ద చొరవ తీసుకొని మహబూబ్ నగర్లో ప్రధానమంత్రి గారితో ప్రకటించి అది కాన్స్టిట్యూట్ చేశాం. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, దేశవ్యాప్తంగా ఈ యొక్క రివర్ లింకేజ్ ద్వారా ఈ రకమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఇప్పుడు కాదు, మేము అటల్ బిహారీ వాజ్పేయి గారు, స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఒక చొరవ తీసుకొని లివర్ లింకేజ్ మీద పెద్ద ఎత్తున ప్రజలను అవేర్నెస్ చేశాం. ఎవరైతే మా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నటువంటి వాళ్ళని కూడా ఒప్పించి లివర్ లింకేజ్ మీద ఒక చర్చ మొదలుపెట్టాం. ఇప్పుడు కూడా దాని మీద భారత ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. మరి మీకు అందరు తెలిసి ఈరోజు ఈ యొక్క బనకచెర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచాం. మేము జడ్జిమెంట్ ఇవ్వడం కోసం పిలవలే, ఫెసిలిటేటర్గా
ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. మేము జడ్జిమెంట్ ఇయ్యం. మేము ఫెసిలిటేటర్గా మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాల మధ్యలో సమస్య ఉంది కాబట్టి పరిష్కారం చేయాలా, చేసుకోవాలని. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మాట్లాడుతున్నారు. ఎట్లా మీటింగ్ పెడతారు వీళ్ళు ఎట్లా పోతారు? నేను మరి వాళ్ళ పాలసీ వాళ్ళకు లేకపోతే, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాలసీ, బీఆర్ఎస్ లాగా బీజేపీ ఉండదు. వాళ్ళకి ఇష్టారాజ్యంగా వాళ్ళు పాలసీలు మార్చుకుంటారు కాబట్టే వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నేను కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి ప్రగతి భవన్లో ఏ రకంగా గోదావరి నీళ్లు కృష్ణాకు తరలించాలని ఇంజనీర్లు కాదు, కేసీఆర్ గారే స్వయంగా మైక్ పట్టుకొని, మీకు తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారు మరి అపరిచితుల్లాగా అన్నీ చేస్తాడు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుల్లాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే, సైంటిస్ట్ ఆయన్నే, మేధావి ఆయన్నే. కాబట్టి ఆయన ఆ రోజు అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చాలా స్పష్టంగా ఈ యొక్క కృష్ణాకు సంబంధించినటువంటి బేసిన్ మనం డెవలప్ చేసుకోవాలి, రక్షించుకోవాలి అనేటువంటి దృక్పథంతో ఆయన చెప్పిన విషయాలు నేను ఒక్కసారి, ఇవన్నీ మీ పేపర్లో మీరు రాసినవి, మీరే సాక్ష్యం దీనికి, నేను కాదు, మీరు రాసిన పేపర్లో ఇవన్నీ అన్ని పేపర్లలో ఉంది. ఒకదాన్ని చదువుతా నేను. పక్కనున్న రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని మేము మొదటి నుంచి కూడా భావిస్తున్నాం, కేసీఆర్ గారు చెప్పిన మాట. నేను స్వయంగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ని కలిసి దశాబ్దాలుగా ఆంధ్ర మహారాష్ట్రకు సంబంధించిన సమస్యకు పరిష్కారం కనుగొన్నాను. వివాదాలు పరిష్కరించుకోవడం వల్ల 2 రాష్ట్రాలకు మేలని భావించాం. అదేవిధంగా ఈ యొక్క గోదావరి నది జలాల విషయంలో కానీ, కృష్ణా నది జలాల విషయంలో కానీ 2 రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు, వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్, మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కాబట్టి ఎక్కడ కూడా భేషజాలు ఉండొద్దు, మనకు ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. భేషజాలు లేవు, బేసిన్ల గొడవ లేదు అని చెప్పిన విషయం. భేషజాలు లేవు, బేసిన్ల గొడవలు లేవు, అపోహలు లేవు, వివాదాలు అక్కరలేదు. వివాదాలు కావాలనుకుంటే మరో తరం వరకు కూడా నీళ్ళు ఇవ్వలేము. కేసీఆర్ జగన్లు వ్యక్తిగతంగా ఆలోచించరు, ప్రజల కోణ నుంచి ఆలోచిస్తారు. ప్రజలు నాకు నమ్మి మాకు కొట్టేశారు, వారికి మేలు చేయడమే మా బాధ్యత. 2 రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ 2 రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాము. ఇక్కడ కేంద్రము మరోవరు అవసరం లేదు అనే విధంగా ఆయన మాట్లాడారు. మరి ఈరోజు మీటింగ్ పెడితే మీటింగ్ ఎట్లా పెడతారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా పిలిచింది మీటింగు? తెలంగాణ గవర్నమెంట్ ఉత్తరం రాసింది. చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు టీవీలలో, పేపర్లలో వార్తలు చూస్తే. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోండి. కాబట్టి నేను స్వయంగా వెళ్ళి ప్రధానమంత్రి గారికి, ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను స్వయంగా 3 సార్లు కలిశాను. కలిసిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు.
2 ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కూడా మీరు వద్దంటే ఎట్లా? కాబట్టి ఈరోజు ఈ విషయంలో మరి మనకందరూ తెలుసు, కాళేశ్వర నిర్ణయించే ముందు కూడా మరి ఆ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ సహకరించింది. జల వివాదాల పరిష్కారం ఇరు ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్రాలకు చెందినటువంటి ఇంజనీర్లు కానీ, నిపుణులు కానీ, అధికారులు కానీ ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి మొన్న సమావేశంలో వాళ్ళు ఏకాభిప్రాయం వచ్చారు. సంతోషం. ఆ రకంగా కలిసి కూర్చొని చర్చించుకుంటే మంచిది. శ్రీశైలం డ్యాంకు రిపేర్లు చేయాలని, కృష్ణా బేసిన్లో నీటి వినియోగాన్ని లెక్కించేందుకు టెలిమెట్రీ డివైజెస్ను పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మొన్న నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఏదైనా చర్చల ద్వారా పరిష్కారం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఫెసిలిటేట్ చేస్తుంది, సహకారాన్ని అందిస్తుంది, తీర్పునివ్వడం లేదు. ఆంధ్రకో తెలంగాణకు అనుకూలంగానో, ఈ రాష్ట్రానికి అనుకూలంగా ఆ రాష్ట్రానికి వ్యతిరేకంగానో తీర్పునిచ్చేటువంటి పరిస్థితి లేదు. కలిసి కూర్చొని మాట్లాడుకోండి. దానికి కావలసినటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు అనేక వేరు ఎజెండాలతో వచ్చారు ఇద్దరు కూడా. కృష్ణా గోదావరి జలాల మీద మరి అలా వేరే ఎజెండాలు వచ్చినప్పుడు కూడా శాశ్వత పరిష్కారం కూడా చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ విషయంలో మరి కొంత అందరూ కూడా ఏకాభిప్రాయంతో, రాజకీయ పార్టీలు అల్టిమేట్గా మనము ప్రజలకు మేలు చేయాలి. ఎక్కడైతే కరువు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయో అక్కడ నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించేటువంటి ప్రయత్నం చేయాలి. మన రాజకీయాల కారణంగా మరి అనేక సంవత్సరాలుగా సముద్రంలో పోతున్న నీరును మనము ఉపయోగించుకోవాలి తెలంగాణకు. మరి నేను రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తర్వాత ఒక 6 నెలల తర్వాత ముఖ్యమంత్రికి వచ్చారు. ఆయన బనక్షలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు కావాలని అడుగుతున్నారు. మరి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈ 2 సంవత్సరాలు కావస్తున్నది, ఇంకా మీరు దీనికి సంబంధించి ఈ యొక్క గోదావరి నీళ్ళు ఏ రకంగా ఉపయోగించుకోవాలంటున్నారో ఏదైనా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారా? ఎంతసేపు కిషన్ రెడ్డి ఏం చేశాడు, మోడీ ఏమిచ్చాడు, ఉదయం లేస్తే సాయంకాలం వరకు కిషన్ రెడ్డి కేసీఆర్ను సమర్థిస్తున్నాడు, కేసీఆర్ను రక్షిస్తున్నాడు. అదే పడికట్టు పాదాలు, అబద్ధాల మీద అబద్ధాలు ఒల్లవేయడమే తప్ప నిర్మాణాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా గతంలో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో మరి అనేక రకాలుగా మరి ఏ రకంగా అన్యాయం చేశారో మనకు తెలుసు. ఆ రోజు నిధులను దోచుకున్నారు, నీళ్ళని సముద్రంలో వదిలారు. నీళ్లు నిధులు నియామకాలంటే నియామకాలేమో కుటుంబ సభ్యులకు ఇచ్చుకున్నారు. కాబట్టి ఏమాత్రం వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒకటి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణ హక్కులను కాపాడేటువంటి ప్రయత్నంలో వెనుకడుగు వేసే ప్రసక్తి లేదు. అదేవిధంగా ఒక నేషనల్ పార్టీగా 2 రాష్ట్రాలకు న్యాయం జరగాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంతే తప్ప తెలంగాణకు అన్యాయం చేసి ఆంధ్రకి ఇస్తామనో, ఆంధ్రకు అన్యాయం చేసి తెలంగాణకి ఇస్తామనేటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అది వాళ్ళ మెదడులో తీసేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎవరన్నారు? మరి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ సరిగ్గా చేసుకోవడం లేదు. ఎవరన్నారు? అది తప్పది. అదే కనుక ఈరోజు ఒక నిమిషం మనకు కొంత ఈరోజు మనము ఎక్కువ భాగము మోర్ దెన్ 70-80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇతర దేశాల నుంచి. ప్రపంచంలో వస్తున్నటువంటి యొక్క జియో పాలిటిక్స్ కారణంగా, అనేక రకాల ఇబ్బందుల కారణంగా
కొద్ది ఇంపోర్ట్ తగ్గినప్పుడు కూడా ఈరోజు అనేక దేశాలు మన దగ్గర 250 పెట్టుంటే అమెరికాలో 3000కి బ్యాగ్ ఉంది ఇప్పుడు. సేమ్ యూరియా మన ఇండియన్ కాస్ట్ దగ్గర ఇస్తే 3000 రూపాయలు ఉంది. ₹1 పెరగకుండా మరి అనేక రకాలుగా ఇటు రష్యాతో సత్సంబంధాలు పెట్టుకొని, ఉక్రెయిన్తో సంబంధాలు పెట్టుకొని, మరి ఒక దిక్కు ఇజ్రాయెల్తో సంబంధాలు, ఇరాన్తో సంబంధాలు పెట్టుకొని ఈరోజు మనము ఈవెన్ సౌదీ తోటి కూడా మన సంబంధాలు పెట్టుకొని మనము యూరియా తెస్తున్నాం. కాబట్టి ఇది ఏదో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమో రావడం కింద ఎవడారు అనుకుంటే అంతకంటే అవివేకం ఇంకోటి ఉండదు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మన యొక్క విదేశీ దౌత్యనీతిని పూర్తిగా మన దేశానికి అనుకూలంగా మలుచుకుంటూ ఇక్కడ కొరతలు రాకుండా చేస్తున్నాం. చాలా స్పష్టంగా తెలంగాణకు సంబంధించినంత వరకు ఒకరోజు అటు ఇటు కావచ్చు తప్ప ఎక్కడ కూడా యూరియా కొరత లేకుండా చూసేటువంటి బాధ్యత మాది. కాబట్టి ఇది మేమేదో ప్రొడక్షన్ అయిపోయో లేకపోతే కావాలని తగ్గించడం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, మన ఒక్కరిది కాదు. అది సమస్య టెక్నికల్ ప్రాబ్లం రావచ్చు కానీ ఏదో మొత్తం పొరపాటు కారణంగా మన వైఫల్యం కారణం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అందరికంటే గుర్తుపెట్టుకోవాల్సిందంటే 3,000 రూపాయలు అయ్యే యూరియా బస్తా 3,000 రూపాయల యూరియా బస్తా 2,260 రూపాయలకి ఇస్తున్నాం. అంటే అంత సబ్సిడీ ఇస్తున్నాం. సుమారు 2,500 2,600 రూపాయల సబ్సిడీ ఈచ్ యూరియా బ్యాగ్ వెనుక మనం ఇస్తాం. బస్తా మీద ప్రింట్ కూడా చేస్తారు. ప్రైవేట్ కంపెనీలు కూడా తయారు చేసేటువంటి బస్తాల మీద కూడా ప్రింట్ చేస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వాళ్ళకు రైతుల నుండి ఎంత వసూలు చేయాలో ఈచ్ యూరియా బ్యాగ్ మీద ప్రింట్ చేస్తాం కంపల్సరీ. అంత ట్రాన్స్పరెన్సీతో పారదర్శకతతో ఈరోజు యూరియా ఇస్తున్నాం. గతంలో మనకు తెలుసు క్యూలో ఉండి హార్ట్ అటాక్లు వచ్చి రైతులు చనిపోయే పరిస్థితి నుంచి మార్పులు తీసుకొచ్చాం. కానీ ఇది మనము దేశంలో ప్రయత్నం చేస్తున్నాం ప్రొడక్షన్ పెంచేది. రామగుండం మూతబడ్డ పరిశ్రమను ప్రధానమంత్రి గారే వచ్చి భూమి పూజ చేశాడు. ఆయన హయాంలోనే నిర్మాణమైంది. ఆయననే స్వయంగా వచ్చి ప్రారంభోత్సవం కూడా చేశాడు. ఆ రకంగా కొంత మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది ఈరోజు మనం అర్థం చేసుకొని అప్రిషియేట్ చేయాలి. మనం అక్కడ ఉండేటివి రిజర్వేషన్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్స్ చాలా మతం పేరు మీద కాదు, అవి అలా వృత్తుల పేరు మీద అల్లడాలు, గొంగళ్ళు వెళ్ళేటువంటి వాళ్ళు ఏమంటారు వాళ్ళని దూదేకులు. అది ఇప్పుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఉందా రిజర్వేషన్స్ ఉన్నప్పుడు. నూరు భాష దూదేకులు అటువంటిది, అది ముస్లిం రిజర్వేషన్ అన్నారు. మీరిక్కడ మొత్తం ముస్లిం సమాజాన్ని అంతా తెచ్చి బీసీలలో కలిపి ఈరోజు మరి మేము వాళ్ళకు కూడా సహకారం అందించాం. అటువంటి పరిస్థితి కూడా దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ముస్లిం సమాజాన్ని అంతా కూడా ఈబీసీ కింద తీసుకొచ్చాం. ముస్లిం రిజర్వేషన్స్ ఎవరికైతే అందవో వాళ్ళలో ఉన్నటువంటి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈబీసీ కింద తీసుకొచ్చాం. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఈరోజు బీసీ ముస్లిమ్స్ పేరు మీద 10%, బీసీ ముస్లిమ్స్ పేరు మీద 10%. అంటే ఆల్మోస్ట్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు 43%, 42% రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్ 10% తీసేస్తే 32% బీసీలకు వచ్చేది. ఆ 32%లో గతంలో ఉండేదంతా పొలిటికల్ రిజర్వేషన్ 33%. ఇదే హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33% బీసీ రిజర్వేషన్ ఉంది. దాన్ని తగ్గిందా పెరిగిందా ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. తగ్గిందా పెరిగిందా 42 చేసిన తర్వాత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 10% ముస్లింలకి ఇచ్చేస్తే మతపరమైన రిజర్వేషన్స్ 33% అనేది 32% తగ్గితే ఈరోజు మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే హైదరాబాద్, నేను 100 సార్లు చెప్పాను ఇదే వేదిక నుంచి, ఇదే హైదరాబాద్ నగరంలో 150 జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేటర్ డివిజన్స్ ఉంటే అందులో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32-33 సీట్లు బీసీలకు ఇచ్చినటువంటి, బీసీలకు రిజర్వ్ చేసినటువంటి 50 సీట్లలో 32-33 సీట్లు నాన్ బీసీలు మజ్లిస్ పార్టీ వాళ్ళు గెలిచారు. అది బీసీల రిజర్వేషనా, బీసీలకు అన్యాయం చేసే విషయమా? ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఆలోచన చేయాలి. ఇది బీసీలకు మేలు జరిగేటువంటి రిజర్వేషనా, బీసీలను కుంపముంచే రిజర్వేషనా? ఈరోజు ఆలోచన చేయాలి. అందుకే బీసీలకు అన్యాయం జరగొద్దు. మీరు చెప్పినటువంటి రిపోర్టు
మరి ఈరోజు 46% తెలంగాణలో ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు 46లో మీరు 42 ఇచ్చినప్పుడుగా 42 మీరు బీసీలకు ఇవ్వాలి తప్ప బీసీలకు పొట్టగొట్టి నోటికాడి కూడు లాక్కొని మతం పేరు మీద ముస్లిం రిజర్వేషన్ ఇస్తా అనుకోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది మేలు జరుగుతుందా లాభం జరుగుతుందా? నేను బీసీ సంఘాల నాయకులను కూడా అడుగుతా ఉన్నాను, దయచేసి ఆలోచన చేయండి. బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ పూర్తిగా వాళ్ళకి ఇవ్వండి. మీరు ఏ రిజర్వేషన్ ఇస్తారో రాజకీయంగా మీరు కొట్టాడండి తప్ప రాజకీయ ముసుగులో, ఓటు బ్యాంకు ముసుగులో ఈరోజు బీసీలను మోసం చేసేటువంటి ప్రయత్నంలో బీసీలు రాజకీయంగా అన్యాయం చేసేటువంటి రిజర్వేషన్స్ ఇవి. హైదరాబాద్ నగరమే ఉదాహరణ, ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్స్ మీరు జిహెచ్ఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. మీరు 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వేషన్ చేస్తే 32-33 సీట్లు నాన్ బీసీస్ గెలిస్తే ఇది బీసీలకు మేలు జరిగే రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల్లో వాళ్ళ నాయకత్వాన్ని పెంచేటువంటి రిజర్వేషనా, వాళ్ళ నాయకత్వాన్ని ముంచేటువంటి రిజర్వేషనా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. చెప్పినాం, విషయం చెప్పినాం, సమర్థించలేదు కానీ ఓటే లేదు. కానీ మేము బిల్లును ఈ విషయంలో స్పష్టంగా మా ప్రొటెస్ట్ రిజర్వ్ చేశాం. ప్రొటెస్ట్ను మేము ఆ రోజు రికార్డు చూడొచ్చు. మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క మతపరమైన రిజర్వేషన్స్ పక్కన పెట్టి బీసీలకే ఇవ్వండి అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పాం. మరి మా స్టాండ్ ఇప్పుడు కాదు, అది మా స్టాండ్. నేను అనుకుంటేనో, వారు అనుకుంటేనో, మా ముఖ్యమంత్రి అనుకుంటేనో, వాళ్ళ ముఖ్యమంత్రి అనుకుంటేనో జరిగే పైన తెలియదు. ఎట్లయితుందమ్మా, ఎట్లయితుంది? దానికి పార్లమెంట్లో చట్టం చేయాలి, అంత ఈజీగా తల్లి. ఎవరు లాక్కొని నిన్ను కలుపుకుంటా నువ్వు అక్కడ పోయి, ఇది ఎవరు అదే కాదు, చిన్నపిల్లలు అడిగినట్టు మాట్లాడుతున్నారు ఆ మంత్రి ఎవరైనా సరే. 5 గ్రామాలు కాంగ్రెస్ గవర్నమెంట్, మా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాకముందే, మన్మోహన్ సింగ్ గారు మంత్రిగా ఉన్నప్పుడే బైఫర్కేషన్ యాక్ట్లో, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి ఈ యొక్క 5 గ్రామాలు వాళ్ళకి ఇచ్చే విధంగా పార్లమెంట్లో చట్టం చేశారు. మేం కాదు, ఇష్యూ కాదు, నేను చెప్పింది చట్టం గురించి చెప్తున్నాను. ఇప్పుడు మాట్లాడుకోవాలి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని, వాళ్ళిద్దరు ఒప్పుకుంటే మేము కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇద్దరు ముఖ్యమంత్రులు అమ్ముకుంటే బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఆ సమస్యను మేము ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు అంగీకరిస్తే మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు. భారతీయ జనతా పార్టీ వెంటనే పార్లమెంట్లో మేము చట్టం చేస్తాం. ఒక గ్రామాన్ని మార్చాలన్నా పార్లమెంట్లో చట్టం చేయాలి. మన చేతిలో, మీ చేతిలో, ఆ చంద్రశేఖర్ చేతిలో, ఎవరి చేతిలో లేదు. ధన్యవాదాలు.